హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వంకాయ టమాటా ఎండ్ రాయిల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఎండ్ రాయిల్ని శుభ్రంగా ఒక 5-6 సార్లు ఇసుక ఉంటుంది వీటిలో, కాబట్టి ఆ ఇసుక అంతా పోయే వరకు బాగా కడిగి ఇట్లా గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలానే వంకాయలు అనేవి కండ్రెక్కుతాయి కాబట్టి కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఇట్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ వంకాయ ముక్కలకి సరిపడా టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాము. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే తాలింపు గింజలు, కరివేపాకు. ఇంకా ఆలస్యం చేయకుండా వంట ఎలా చేయాలో చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మేము ఇందులో గారెలు అనేది వండేసాము, అందుకే అదే కడాయిలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నూనె వేడెక్కింది కదా, ఈ తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తున్నాను. సరే, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మరీ మగ్గిపోవద్దు, కొంచెం మగ్గాలి, ఎందుకంటే మనం రొయ్యలు వేయాలి కాబట్టి. ఈ ఉల్లిపాయ అనేది మగ్గేలోపు ఈ టమాటాలను ఏం చేయాలంటే, ఇట్లా ముక్కలుగా వేస్తే ఏంటంటే ఎంత మగ్గినా తొక్కులుగా ఉంటుంది. అలా కాకుండా మనకు గుజ్జుగా రావాలంటే మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పల్పు వస్తుంది కదా, బాగుంటుంది. గుజ్జుగా తొక్కులు లేకుండా ఉంటుంది కూర కూడా. అవి మగ్గేలోపు, ఉల్లిపాయ మగ్గేలోపు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, టమాటా అనేది ఇట్లా గుజ్జు అనేది అయితే పట్టేసుకున్నాము. చక్కగా ఇట్లాగ వస్తుంది అన్నమాట, తొక్కలు లేకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఏవైతే ఇక్కడ మనం నానబెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ నానబెట్టుకున్న రొయ్యల్ని ఇట్లా చేతితో ఇలా పిండేసుకొని వాటర్ దిగిపోయేలాగా ఈ నూనెలో వేసేసుకోవాలి. ఇట్లా చక్కగా పైన ఇలా తీసుకోవాలి, ఇలా పిండేసుకొని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం రొయ్యలన్నీ కూడా ఇలానే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలయబెట్టుకోవాలి. కొంచెం ఇదేంటంటే నూనెలో ఇలా మగ్గింది అనుకోండి, డైరెక్ట్ టమాటా గుజ్జు మగ్గిన తర్వాత కొంతమంది వేస్తుంటారు. అట్లా చేస్తే ఏమవుతుందంటే నీసు వాసనగా అనిపిస్తుంటుంది. ఇట్లా ఏంటంటే నూనెలో కొంచెం మగ్గుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మనం కొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో చేయండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇది మగ్గుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, నేను కూరకు సరిపడా కొంచెం వేస్తున్నాను, చాలా పోతే తర్వాత కలుపుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, ఒకసారి కలయబెట్టేసుకోండి. వీటిని కొంతసేపు ఫ్రై అనేది చేసుకోవాలి. మరీ బాగా ఏగితే కూడా గట్టిగా ఉంటుందన్నమాట.
కొంచెం సేపు వేగనిద్దాం. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే నీసు వాసన రాకుండా చక్కగా వస్తుంది. మనకు కావాల్సినట్టు ఇదైతే మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఈ టమాటా గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జుని ఇట్లా యాడ్ చేసేసుకోవడమే. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ గుజ్జు పట్టుకోవడం వలన మనకి తొక్కలుగా అనేది కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మేము కొంచెం తక్కువ తింటామంటే నేను వేసిన దానికన్నా కూడా తగ్గించవచ్చు. ఒకసారి మొత్తం కూర అంతా కలిసేలాగా ఇలా కలియబెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టిన ఇది మిక్సీ గిన్నె ఉంది కదా, ఇందులో ఏం చేయాలంటే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైతే మిగిలిందో కొంచెం ఆ టమాటా గుజ్జు అంతా కొంచెం ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇట్లా కలియబెట్టేసుకుంటా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 10 to 15 minutes ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలి మనం మూత పెట్టేసి. కారం కూడా అన్నీ వేస్తాం కాబట్టి ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఉడకనిచ్చుకుందాము. ఒక 15 minutes తర్వాత వచ్చి చూద్దాం. ఒకసారి చూద్దాము ఇది ఎంతవరకు కుక్ అయింది అనేది. చక్కగా ఉడికిపోతుంది, మనకు కావాల్సినట్టు దగ్గరికి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే ఇందాక మనం ఆల్రెడీ కడిగి వాటర్లో నానబెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి చూసారా, చక్కగా వాటిని ఇట్లా దేవేసుకొని ఇందులో వేసేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే నీసు వాసన అనేది రాదు. ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని ఇక్కడ నేను చెప్పే ట్రిక్ ఏంటంటే టేస్ట్ కోసం మేము ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము అల్లం పేస్ట్ అనేది, దీన్ని కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తాం కదా, చిటికెడ ముద్ద కొంచెం అట్లా యాడ్ చేసేసి ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకొని, ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుంటే చూస్తున్నారు కదండి, ఇట్లా మొత్తం కలిగి పెట్టేసుకొని ఈ వంకాయ ముక్కలు మగ్గే వరకు మనం ఉడికించుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని, ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఒక 10 minutes అట్లా అయ్యేసరికి వంకాయ ముక్కలు ఉడికిపోతాయి. సో ఈ 10 minutes వీటిని ఉడికిద్దాం. ఇలానే మూత పెట్టేస్తున్నాను. ఒక 10 minutes తర్వాత వచ్చి చూద్దాం.
ఓకే అండి, ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. స్లిమ్లో ఉంటే కనుక నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కూర ఎప్పుడు కూడా మనం స్లిమ్లో పెట్టుకుంటే అది మాడదు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తీసి చూద్దాం మన కర్రీ ఎలా వచ్చిందో. చక్కగా మనకు కావాల్సినట్టుగా గుజ్జు గుజ్జుగా మగ్గిపోయింది, చూస్తున్నారు కదండి. ఇవ్వండి టేస్టీ టేస్టీ వంకాయ ఎండు రొయ్యి. ఇక దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే. ఒక్కసారి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చేసుకుందాం. ఏమైనా తగ్గితే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కుదిరినాయి. కూర కూడా చక్కగా మనకు కావాల్సినట్టుగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.